హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం SEM గురించి అయితే తెలుసుకోబోతున్నాం గైస్. SEM గురించి అసలు SEM అంటే ఏంటి, దీంట్లో ఏవేవి ఫాలో అవ్వాలి అది చెప్తాను. అలానే ఏంటంటే SEOకి SEMకి డిఫరెన్స్ కూడా చెప్తాను గైస్. SEO అనేది ఏంటంటే మనము ప్రీవియస్ వీడియోలోనే కంప్లీట్ చేసాము. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అని కాకుండా ఎవ్రీ కాన్సెప్ట్ తీసుకున్న, ఎవ్రీ మాడ్యూల్ తీసుకున్న దాంట్లో ఏంటంటే మనం ఇన్ డెప్త్లోకి అయితే వెళ్ళి నేర్చుకుంటున్నాం. ప్రీవియస్ SEO మాడ్యూల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలానే ఏంటంటే మనకి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని అయితే వెబ్సైట్ ట్యుటోరియల్స్లో అయితే వర్డ్ ప్రెస్ యూస్ చేసి ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని అయితే స్క్రాచ్ లెవెల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడనట్లయితే ఒకసారి చూడమని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే SEO, అసలు SEO అంటే ఏంటి, ఆ టైప్స్ అంటే ఏంటి, ఆ టైప్స్లో మళ్ళీ ఏవేవి ఉన్నాయి, ఆ టైప్స్లో దెన్ ఏంటంటే మళ్ళీ సబ్ టాపిక్స్ ఏమున్నాయి, ఎవ్రీథింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమైనా ఏంటంటే మీరు ఇమేజిన్ చేసుకోలేరు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అంత ఇన్డెప్త్ స్టఫ్ అయితే నేను ఇక్కడైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చూసారా ఎంత ఇన్డెప్త్ స్టఫ్ ఉందో. ఈ స్టఫ్ అంతా ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ క్రియేట్ చేసి ప్రీవియస్ అప్లోడ్ చేస్తున్నా. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వెళ్ళి చూడమని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఓకేనా, ఎవ్రీథింగ్ ఇండివిజువల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, మీరు ప్రీవియస్ వ్యూవర్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓకేనా, మనం ఈరోజు వీడియోలో అయితే SEM గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. SEM అనేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో అనదర్ మాడ్యూల్ గైస్. ఈ మాడ్యూల్ ఏంటి అని అయితే ఇప్పుడైతే చెప్తున్నాను. ఈ SEM అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గైస్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఏంటి అంటే ఏదైతే మన వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ విజిబిలిటీని పెంచుకోవడానికి, అలానే ఆ వెబ్సైట్ విజిబిలిటీని పెంచుకోవడంతో పాటు మనకి ట్రాఫిక్ని తెచ్చుకున్న తర్వాత ఏదైతే మన గోల్ ఉందో, సంథింగ్ మీరు సైన్అప్ కావచ్చు, లీడ్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఓకేనా, ఏదన్నా సైన్అప్ ఫామ్ కావచ్చు, లేకపోతే ఏదైనా లీడ్ ఫామ్ కావచ్చు, ఏదైనా ఫిల్ చేసేది మీది ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్స్ని ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా అయితే మనము అచీవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే మనము విజిబిలిటీని పెంచుకోవచ్చు, అలానే ఆ విజిబిలిటీ ద్వారా ట్రాఫిక్ని తెచ్చుకోవచ్చు, మన గోల్స్ని అచీవ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. ఈ నేమ్లోనే మీకు ఉంది. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏదైతే మార్కెటింగ్ చేస్తామో మనము అది సెర్చ్ ఇంజిన్లో చేస్తాం. సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏవి గైస్? సెర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్, బింగ్, యాహూ, ఇవేంటంటే సెర్చ్ ఇంజిన్. ఇంకా అంటే చాలా ఉన్నాయి. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి? గూగుల్. ఆ గూగుల్లో ఏంటంటే మనము అడ్వర్టైజింగ్ చేసి మన వెబ్సైట్ విజిబిలిటీని పెంచుకుంటూ ట్రాఫిక్ని తెచ్చుకునేది. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. నేనైతే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఓకేనా, మీరు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటారో, ఇప్పుడు యూట్యూబ్ కూడా ఏంటంటే ఒక సెర్చ్ ఇంజిన్. ఓకేనా, అదేంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ కింద వస్తుంది, అలానే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ కూడా వస్తుంది. ఓకేనా, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఏదన్నా మీరు ఒక పర్టికులర్ కీవర్డ్, మీకు ఏదన్నా ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడానికి సంథింగ్ ఏదైనా ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తారు కదా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి అంటే ఓకేనా డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తారు. ఓకేనా, సెర్చ్ చేసినప్పుడు ఓకేనా, ప్రజెంట్ అయితే యాడ్స్ లేవు, వెయిట్ చేసాక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సెర్చ్ చేసినారు. ఓకేనా, సెర్చ్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఇలా రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు దీంట్లో ఏంటంటే మనకి SEO రిజల్ట్స్ ఉంటాయి. SEO ఏంటంటే ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి, అలానే ఏంటంటే పెయిడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ పెయిడ్ రిజల్ట్స్ ఏవి, ఆర్గానిక్ రిజల్ట్స్ ఏవి అనేది ఏంటంటే మన డిజిటల్ మార్కెటర్కి తెలుస్తుంది. ఎవరైతే యూజర్ ఉన్నారో ఎవ్రీథింగ్ రిజల్ట్స్ అనే అనుకుంటారు, కానీ వచ్చే రిజల్ట్స్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. టోటల్ ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ రిజల్ట్స్, అలానే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రిజల్ట్స్, అలానే ఏంటంటే లోకల్ SEO. ఈ లోకల్ SEO రిజల్ట్స్ కూడా వస్తాయి. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ రిజల్ట్స్ ఏవి అంటే ఇక్కడ AD అని కనిపిస్తుంది కదా. ఈ AD అని కనిపించేది ఏంటంటే మీకు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో మనం చేస్తాం. ఇది ఒక సెర్చ్ ఇంజిన్. ఏది సెర్చ్ ఇంజిన్? ఎక్కడైతే మనం ఒక క్వైరీ సెర్చ్ చేసి మనం రిజల్ట్స్ గెయిన్ చేస్తామో వాటిని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ అంటాము, సెర్చ్ ఇంజిన్స్ అంటాం. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్లో ఏంటంటే మనం ఏదైతే ఒక అడ్వర్టైజింగ్ ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని చేసుకుంటాం. అదేంటంటే సెర్చ్ ఇంజిన్ కాదు, అదేంటంటే సోషల్ మీడియా. ఇక్కడ ఏదైతే మనం క్వైరీ సెర్చ్ చేసి అలానే ఆ వచ్చే క్వైరీకి రిజల్ట్స్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ అంటాం. ఆ సెర్చ్ ఇంజిన్లో ఏదైతే రిజల్ట్స్ వస్తాయో అక్కడ మన ప్లేస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి.
అక్కడ మన ఏదైతే విజిబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏడి అని కనిపిస్తుంది కదా, ఏడి కనిపించేవన్నీ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా మనకేంటంటే డిస్ప్లే చేస్తారు, విజిబిలిటీని అయితే పెంచుకుంటారు. ఏది ఇక్కడ చూసుకున్నట్టయితే అప్గ్రేడ్, ఇక్కడ ఏంటంటే law.ac.uk, ఇదేంటంటే ఇవన్నీ వెబ్సైట్స్. ఎప్పుడైతే మీరు ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తారో ఈ పర్టికులర్ వెబ్సైట్ అనే అతను ఏంటంటే గూగుల్కి ఏంటంటే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఏదైతే యాడ్ ఏడి అని కనిపిస్తుందో ఆ వాటిపైన క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఆ వెబ్సైట్ అనే అతను ఏదైతే సెర్చ్ ఇంజిన్ ద్వారా అడ్వర్టైజింగ్ చేసుకుంటున్నాడో తనకి అమౌంట్ అనేది పే చేయాలి. ఓకేనా, ఇదేంటంటే మీకు లోకల్ ఎస్ఈఓ. ఈ లోకల్ ఎస్ఈఓ గురించి నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను, ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని. అయితే దీని నుంచి మనకి ఎటువంటి అమౌంట్ అయితే గూగుల్ ఏంటంటే ఛార్జ్ చేయదు వెబ్సైట్ అతని దగ్గర నుంచి. అలానే ఏంటంటే ఈ లిస్టింగ్లో ఉన్న అతని దగ్గర నుంచి, ఈ లిస్టింగ్లో కూడా ఏంటంటే మనము అడ్వర్టైజింగ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ మీకు అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మీకు ఏదైతే ఈ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఏడి అని కనిపిస్తుందా, లేదు కదా, ఇవన్నీ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రిజల్ట్స్, ఇవన్నీ ఏంటంటే ఎస్ఈఓ రిజల్ట్స్, ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్గా వస్తాయి. ఎప్పుడైతే మనం ఈ ఎస్ఈఓ అనే మాడ్యూల్ చేస్తామో మన వెబ్సైట్కి, అప్పుడేంటంటే ఆర్గానిక్గా వస్తాయి. ఈ పర్టికులర్ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ వెబ్సైట్ అనే అతను గూగుల్కి ఏ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎన్నిసార్లు క్లిక్ చేసినా ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే మీరు ఏడి అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేస్తారో అప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైట్ అనే అతను ఎన్ని క్లిక్స్ వస్తే అన్ని టైమ్స్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దీన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. ఇవన్నీ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని అయితే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఏంటంటే దీనివల్ల యూజెస్ ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకైతే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అయితే ఏంటి అని అర్థమైంది కదా. ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్నే మనం ఇంకోటి ఏమంటామంటే పీపీసీ అడ్వర్టైజ్మెంట్ అని కూడా అంటాం. వెయిట్ చేసి, పీపీసీ అడ్వర్టైజింగ్. పీపీసీ అంటే ఏంటంటే పేపర్ క్లిక్. ఎప్పుడైతే నేను ఇప్పుడే చెప్పినాను కదా, ఎప్పుడైతే ఒక పర్సన్ ఈ పర్టికులర్ యాడ్ పైన క్లిక్ చేస్తాడో మనం ఏంటంటే బ్యాక్ ఎండ్లోనే సెట్ చేసుకుంటాం, ఒక్కొక్క క్లిక్కి నేను ఎంత అమౌంట్ పే చేయగలను, హౌ మచ్ అమౌంట్ ఐఎమ్ విల్లింగ్ టు పే, అంటే ఎంత అమౌంట్ ఒక క్లిక్కి నేను భరించగలను అని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, దానికన్నా బియాండ్ అయితే గూగుల్ ఏంటంటే ఛార్జ్ చేయదు. అలా ఏంటంటే ఎలా ఛార్జ్ చేయదంటే ఎప్పుడైతే ఒక యూజరు క్లిక్ చేసే అతను బ్యాక్ ఎండ్లో ఏంటంటే సంథింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ యూజర్ అనే అతను మనం పెట్టిన బడ్జెట్కి మ్యాచ్ అవుతాడో అప్పుడే మనది డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే డిస్ప్లే అవుతుందో ఆ పర్టికులర్ అనే యూజరు క్లిక్ చేసినప్పుడు దెన్ అయితే ఏదైతే అమౌంట్ పెట్టుంటామో దానికి మిడిల్లో అయితే ఛార్జ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేంటంటే అనదర్ కాన్సెప్ట్ యాక్చువల్ సిపిసి ఉంటుంది. సిపిసి అనేది ఏంటంటే కాస్ట్ పర్ క్లిక్. ఓకేనా, ఇది ఒక మెట్రిక్. ఓకేనా, పీపీసీ అనేది ఏంటంటే ఒక అడ్వర్టైజింగ్ మోడల్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది కూడా ఏంటంటే ఒక క్యాంపెయిన్ టైప్ గైస్. ఓకేనా, ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఏంటంటే గూగుల్ యాడ్వర్డ్స్లో చేస్తాము. ఈ గూగుల్ యాడ్వర్డ్స్లో ఏంటంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఎస్ఈఎం అనేది ఏంటంటే ఒక క్యాంపెయిన్ టైప్. దీంట్లో ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటి అనేది ఏంటంటే గూగుల్ యాడ్వర్డ్స్లో వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ ఎస్ఈఓ అంటే ఏంటి, ఏదైతే ఆర్గానిక్గా రిజల్ట్స్ వస్తాయో ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మనకి రిజల్ట్స్ అనేవి గూగుల్లో డిస్ప్లే అవుతావో వాటిని మనము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో చేస్తాం. ఏదైతే అమౌంట్ పెట్టి మన వెబ్సైట్ని గూగుల్లో టాప్లో డిస్ప్లే చేయించుకుంటామో గూగుల్కి ఏదైతే సెర్చ్ ఇంజిన్కి, దాన్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే మీకు అసలు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఎందుకు చెయ్యాలి, ఓకేనా, ఎలా చేయాలి లైవ్లో అయితే నేను మీకు చేసి అయితే చూపిస్తాను. సింపుల్గా ఏంటంటే ఇప్పుడైతే నేను ఏంటంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఏంటంటే గూగుల్ యాడ్వర్డ్స్లో ఉన్నా, ఇక్కడ క్యాంపెయిన్లోకి వెళ్ళేసి నేను ఒక యాడ్ క్రియేట్ చేసేసానంటే సింపుల్గా ఒక్క వీడియోతో అయిపోతుంది. కానీ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ మార్కెటింగ్లోకి ఎంటర్ అవుతారో మార్కెటింగ్ అనేది ఏంటంటే మనకి ఛాలెంజింగ్. ఏంటంటే మనం ఒక్కటే ఉండం కదా, ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఇద్దరు వచ్చారు. ఎప్పుడైతే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చేస్తామో మనకేంటంటే ఈ టాప్ లిస్ట్లో 4 రిజల్ట్స్ మాత్రమే ఏంటంటే గూగుల్ ఛాన్స్ ఇస్తుంది ప్లేస్ చేసుకోవడానికి. అలానే ఏంటంటే బాటమ్ పేజ్లో ఏంటంటే ఓన్లీ 3 రిజల్ట్స్ మాత్రమే ఛాన్స్ ఇస్తుంది. ఓకేనా, ఇక్కడ బాటంలో వెయిట్ ఏ సెకండ్,
ఎప్పుడైతే మనకి టాప్ లిస్ట్‌లో 4 అలానే బాటమ్‌లో 3 ఇస్తదో పర్ క్వెరీకి ఏంటంటే ఓన్లీ 7 సెర్చెస్ ఉంటాయి. ఆ 7 సెర్చెస్‌లో కాంపిటీటర్స్ అనేవాళ్ళేంటంటే ఎంతోమంది ఉండొచ్చు. ఒక 100 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. కానీ ఆ 7లో మనం డిస్‌ప్లే చెయ్యాలి అంటే మనకేంటంటే ఒక అడ్వర్టైజింగ్ ప్లాను, అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ అనేదేంటంటే కావాలి. ఆ కావాలి అన్నప్పుడు ఏంటంటే మనం అంత ఎఫెక్టివ్‌గా అయితే ఫాలో అవ్వాలి. ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్‌నన్నీ ఏంటంటే మనం బెటర్‌గా యూజ్ చేసుకోవాలి. ఎప్పుడు సింపుల్‌గా ఏంటంటే వెళ్ళేసి ఇక్కడ చూసినట్లయితే మీకు క్యాంపెయిన్ ఉంటది, యాడ్ గ్రూప్ ఉంటది, యాడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి. కానీ ఎందుకు ఒకరి యాడ్ అనేది అప్‌లో అంటే పైన డిస్‌ప్లే అవుతది. ఒకరి యాడ్ కింద డిస్‌ప్లే అవుతది. వాళ్ళ స్ట్రాటజీ అనేది స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. అలానే వెబ్‌సైట్‌లో కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటది. అవన్నీ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు ఏంటంటే మీ పైన మీకు కాన్ఫిడెన్స్ వస్తది. ఎప్పుడైతే మీకు కాంపిటీటర్ అనే అతను మీకన్నా అప్పర్ లెవెల్‌లో ఏంటంటే ప్లేస్ చేస్తున్నప్పుడు యాడ్ దాన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేసి మన యాడ్ ఎలా డిస్‌ప్లే చేసుకోవాలి ఏంటి అనైతే నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ అన్నీ ఏంటంటే మీకు ఇన్ డెప్త్ స్టఫ్‌తో అయితే ఉంటాయి. బయటైతే మీకు థౌసండ్స్‌లో అయితే చార్జ్ చేస్తారు. ఈవెన్ ఏంటంటే 25,000, 50,000, 70,000 కూడా డిజిటల్ మార్కెటింగ్ చార్జ్ చేస్తున్నారు. నేనైతే మీకు రియల్ టైమ్‌లో ఇన్ డెప్త్ స్టఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో. ఓకేనా? మీరు ఎటువంటి వరీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేయాల్సింది ఒక్కటే ఏంటంటే పే అటెన్షన్. ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని నోట్ చేసుకొని ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను గైస్. అలానే ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని అయితే. ఒక్కసారి అయితే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్‌ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇన్ కేస్ మీకు వీడియోస్ కానీ ఉపయోగపడతాయి నచ్చినట్లయితేనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి గైస్. ఇప్పటివరకు చూస్తూ ఉన్నందుకైతే చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.